ఓజస్ గంభీరాలో ఓజస్ అంటే మాస్టర్, హైకు అంటే కవిత. మొన్నొచ్చిన వాషి ఉంది కదా, అది జపనీస్ హైకు అంటే జపనీస్ కవిత. కటానా, కటా అంటే వన్ సైడెడ్, నా అంటే బ్లేడ్, అంటే వన్ సైడెడ్ బ్లేడ్ విత్ లాంగ్ హ్యాండిల్, అంటే రెండు చేతులతో పట్టుకుని కంఫర్టబుల్గా ఫైట్ చేసే విధానంలో ఉండే ఆయుధాన్ని కటానా అంటారు. ఖుషి సినిమాలో ఫస్ట్ టైం మీరు చూసి ఉంటారు, సిద్ధార్థ రాయ్ ఆ ఫైట్లో వాడతారు చూసారా, అంటే 2001 నుంచి పవన్ కళ్యాణ్ గారు దీన్ని వాడుతున్నారు. ఐకిడో ఇదొక ఫైట్ చేసే విధానం. ఐ అంటే హార్మనీ, కీ అంటే స్పిరిట్, డో అంటే వే టు హార్మనైజ్ స్పిరిట్. సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే, ఎవరైనా మిమ్మల్ని కొట్టడానికి చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ మీ మీదకి వస్తున్నారనుకోండి, వాడిని చేతులతోనో కాళ్ళతోనో ఆపకుండా వాడి ఫోర్స్ని వాడి మీదే ప్రయోగించాలి. అంటే మీరు జస్ట్ ఇలా పక్కకి తప్పుకుంటే ఆ ఫోర్స్కి వాడు ఎదురుగుండా ఉన్న స్తంభాన్ని గుద్దుకుని పడతాడు, లేదంటే జారి కింద పడతాడు. సో బేసిక్గా వాడి ఫోర్స్ని వాడి మీదే ఆయుధంగా వాడడం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐకిడో. ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, బట్ మీ అందరికీ అర్థం కావడం కోసం ఈ సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇలాంటి ఫైట్ మేబీ పవన్ కళ్యాణ్ అండ్ ఇమ్రాన్ హాష్మి మధ్య ఉంటుందా చూద్దాం 24 సెప్టెంబర్న. కార్ నెంబర్ BMY 0893. దీనికి చాలా థియరీస్ చెప్పారు, కానీ సినిమా కాంటెక్స్ట్లో దీని పర్ఫెక్ట్ అర్థం నాకు ఒకటే మ్యాచ్ అవుతుంది. మనకి మామూలుగా ప్యాకల్లో బ్లాక్ జాక్ అనే గేమ్ ఉంటుంది కదా, జపనీస్లో ఈక్వలెంట్గా వాళ్ళకి కూడా అటువంటి గేమ్ ఒకటి ఉంటుంది. అందులో వాళ్ళ ఆల్ఫాబెట్స్ ఉంటాయి నంబర్స్కి బదులు. సో దానికి ఈక్వలెంట్గా యా అంటే 8, కు అంటే 9, జా అంటే 3. సో యా కూజా అనే కాంబినేషన్ అనేది జాపనీస్ అండర్ వరల్డ్కి సంకేతం. సో BMY 0893 అంటే బాంబే అండర్ వరల్డ్ అని ఇండైరెక్ట్గా ఒక సీక్రెట్ కోడ్ ద్వారా సిగ్నిఫై చేస్తున్నారు ఆ పోస్టర్లో, అంతే. నా ఫీలింగ్ ఏంటంటే మినిమం ఇలాంటి బేసిక్స్ తెలుసుకుంటే సినిమా చూడడం మనకి ఇంకా ఈజీ అయిపోతుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను.